ఇన్ని రకాలుగా ప్రభుత్వం ఈయన మాగిపోతూ ఉంది. కొనే నాతుడు లేడు, కంటికి కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు ఇదే ఆర్బీకేల పరిధిలోనే ఈ క్రాప్ ఆధారంగా ఏ రైతుకు ఏ పంట అయినా కూడా ఇబ్బందికర పరిస్థితిలో ఉంటే వెంటనే సీఎం యాప్ అని కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ అని చెప్పి ఆర్బీకే పరిధిలోనే ఏ పంటకైనా కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే ఆర్బీకే పరిధిలోనే రాసేవాళ్ళు. ఈ పంటకు ఇది గిట్టుబాటు ధర, ఈ గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే వెంటనే ఆర్బీకే నోటిఫై చేస్తుందని. వెంటనే ఆ రైతుకు ఆ పరిస్థితి ఆర్బీకే పరిధిలో ఉంటే వెంటనే అక్కడి నుంచి ఆర్బీకే నోటిఫై చేస్తే జాయింట్ కలెక్టర్ మార్క్ఫెడ్ కు జాయింట్ ఎండీగా ఉన్న జాయింట్ కలెక్టర్ వెంటనే ఇంటర్వ్యూ అయిపోయి ఆర్బీకే పరిధిలో ఆ పంటను కొనుగోలు చేసి మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసి రైతుకు గిట్టుబాటు ధరలు వచ్చేట్టుగా చేసిన పరిస్థితి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అక్షరాల 7,740 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మార్కెట్ ఇంటర్వెన్షన్లో కాంపిటీషన్ క్రియేట్ చేసి ఏకంగా 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి క్రియేట్ చేసి 7,700 చిల్లర కోట్ల రూపాయలు ఖర్చు చేసి గిట్టుబాటు ధరలు లేకుండా ఉన్న పరిస్థితిలో పంటలు ఆదుకున్న పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాం.